అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా పుష్ప. ఈ మూవీ తొలి భాగం పుష్ప ది రైజ్ 2021లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం పుష్ప మలి భాగం పుష్ప ది రూల్ తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్, సుకుమార్. ఈ సినిమా చిత్రీకరణ కూడా తుది దశకు చేరుకుందని ఫిలిం నగర్ సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్స్ లో విడుదల కానుంది. అయితే ఈ నెల 8న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప ది రూల్ సినిమా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. అలాగే ఇప్పుడు మే మొదటి వారంలో ఈ సినిమా నుంచి ఓ మాస్ పాటను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, సునీల్, జగపతి బాబు, అనసూయ ఇతర ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ మరో బిగ్ ఫైట్ జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ ను ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ముంబై ఇండియన్స్ ఢీకొట్టనుంది. రాజస్థాన్ హోమ్ గ్రౌండ్ అయిన సువాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 6 గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా ముంబై 3 మ్యాచ్ల్లో గెలిచి 7వ స్థానంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే రాజస్థాన్పై ముంబై స్వల్ప ఆధిక్యత కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటి వరకు 28 సందర్భాల్లో ఎదురెదురు పడగా ముంబై 15, రాయల్స్ 13 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. బలాబలాల విషయానికొస్తే ఈ సీజన్లో ముంబైతో పోలిస్తే రాయల్స్ చాలా పటిష్టంగా ఉంది. రాయల్స్ అన్ని విభాగాల్లో సమతూకంగా ఉండి వరుస విజయాలతో దూసుకుపోతుంది. ముంబై సైతం పేపర్స్ పై పటిష్టంగా కనిపిస్తున్నా ఆన్ ఫీల్డ్ కు వచ్చేసరికి డీలా పడిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గత కొన్నాళ్ళ నుంచి దీని గురించి జనాలు తెగ మాట్లాడుకుంటున్నారు. ఈ టెక్నాలజీతో చేస్తున్న అద్భుతాలే దీనికి కారణమని చెప్పొచ్చు. మిగతా విషయాల్లో ఎలా ఉపయోగిస్తున్నారనేది పక్కన పెడితే సినిమాలో మాత్రం దీనిని గట్టిగానే వాడేస్తున్నారు. తెలుగులో పలువురు సంగీత దర్శకులు పాటలు క్రియేట్ చేశారు. హాలీవుడ్లో మాత్రం ఏకంగా సినిమా తీసేలా కనిపిస్తున్నారు. ఎందుకంటే జేమ్స్ బాండ్ 26వ సినిమా ట్రైలర్ అని యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతుంది. కొంత నార్మల్ ఫుటేజ్తో పాటు ఏఐ సాయంతో కొన్ని విజువల్స్ రూపొందించి ఆ ట్రైలర్ రెడీ చేశారు. దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయగా ప్రస్తుతానికి 3 మిలియన్స్ పైగా వ్యూస్ కూడా వచ్చాయి. అంతా బాగానే ఉంది, కానీ ఈ ట్రైలర్ ఏఐ మాయ అని తెలిసిన ప్రేక్షకులు అవాక్ అవుతున్నారు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఉంది. మరి ప్రస్తుతం పాటలు ట్రైలర్ వరకే పరిమితమైన ఈ ఏఐ టెక్నాలజీ ముందు ముందు భారీ బడ్జెట్ సినిమాలు తీసేయడానికి ఉపయోగించినా ఆశ్చర్యపడనక్కర్లేదు. అలానే రూపాయి ఖర్చు లేకుండానే సినిమా తీసేలా ఉన్నారే అనిపిస్తుంది. ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. ఈ ఏడాది సీజన్ ప్లే ఆఫ్ రేస్ నుంచి ఆర్సీబీ నిష్క్రమించింది. ప్లే ఆఫ్ రేస్లో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ పరాజయం పాలైంది. ఆర్సీబీ ప్లే ఆఫ్ రేస్లో నిలబడాలంటే ఈ మ్యాచ్తో కలిపి వరుసగా 7 మ్యాచ్ల్లో విజయం సాధించాల్సి ఉండేది. కానీ కీలక మ్యాచ్లో ఓడిపోవడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆశలు అడియాసలయ్యాయి. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన బెంగళూరు కేవలం 1 విజయం మాత్రమే సాధించింది. పంజాబ్ కింగ్స్ పై గెలిచింది. మిగిలిన మ్యాచ్ల్లో ఓటమి పాలై -1.046 రన్ రేట్తో 10వ స్థానంలో నిలిచింది. వైఎస్ఆర్సీపీలోకి భారీ చేరికలు రాష్ట్ర చరిత్రలో సంచలనంగా మారింది. ప్రత్యర్థి పార్టీల్లో సీఎం జగన్ బస్సు యాత్ర వణుకు పుట్టిస్తోంది. మేము సిద్ధం బస్సు యాత్రతో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి చేరుతున్నారు. ఇప్పటి వరకు 221 మందికి సీఎం జగన్ పార్టీ కండువాలను కప్పారు. వైఎస్ఆర్సీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీల సంఖ్య 138. కాగా జిల్లాల్లో ప్రత్యర్థి పార్టీలను వైఎస్ జగన్ బస్సు యాత్ర ఊడ్చేస్తుంది. దీంతో కూటమి పార్టీల్లో బస్సు యాత్ర వణుకు పుట్టిస్తుంది. ఏపీలో ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీలకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు గట్టి షాక్ తగిలింది. తాజాగా కొందరు జనసేన కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. కాగా అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం చెన్నైపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ను జనసేన నేతలు, టీడీపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు.
అధికార పార్టీలో చేరిన వారిలో జనసేన పార్టీ సీనియర్ నేత గంపల గిరిధర్, ఎన్ శ్రీనివాస్, జి శ్రీజ, జి ధనుష్, విద్యావేత్త ఆలివర్ రాజురాయ్ ఉన్నారు. వీరందరికీ సీఎం జగన్ పార్టీ కండువాలు కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. సూర్య హీరోగా, కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సూర్య కెరీర్లో ఇది 44వ చిత్రం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కాగా ఈ పనులను వేసవిలోపు పూర్తి చేసి జూన్ నుంచి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని కార్తిక్ సుబ్బరాజన్ టీం సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ప్రేమ, నవ్వు, యుద్ధం అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగనుంది. తొలుత యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాలని కార్తిక్ సుబ్బరాజ్ ప్లాన్ చేశారట. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించనున్నారనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తుంది. 2D ఎంటర్టైన్మెంట్ స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానుందట. ఇక సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం కంగువా ఈ ఏడాది విడుదలకు రెడీ అవుతుంది. అలాగే దర్శకులు వెట్రిమారన్, సుధా కొంగరలతో సినిమాలు చేసేందుకు కూడా సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. సినీ ప్రముఖులు ఎప్పటికప్పుడు వారికి నచ్చిన కార్లు, బైక్లు మాత్రమే కాకుండా భవనాలు, ల్యాండ్స్ కూడా కొనుగోలు చేస్తుంటారు. గతంలో సెలబ్రిటీలు కొనుగోలు చేసిన చాలా ఆస్తుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా అమితాబ్ బచ్చన్ 20 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ మహారాష్ట్రలోని ముంబైకి సమీపంలోని అలీబాగ్లో 20 ఎకరాల ల్యాండ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని విలువ సుమారు 10 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా గత వారంలోనే పూర్తయినట్లు చెబుతున్నారు. ఈ భూమిని హౌస్ ఆఫ్ అభినందన్ లోధా నుండి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ అయోధ్యలోని అదే బిల్డర్ నుండి 7 స్టార్ మిక్స్డ్ యాజ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద సరయూ ప్రాజెక్ట్లో 10,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ భూమిని ఏకంగా 14.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది.